హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు రివ్యూ స్టార్ట్ చేసేద్దామా? రివ్యూ అనే కంట ఈరోజు రివ్యూని ఎపిసోడ్ బేసిస్లో అయితే నేను చెప్పట్లేదు, లైవ్ చూసొచ్చి చెప్తున్నా అన్నమాట. అసలు ఎన్ని జరుగుతున్నాయంటే హౌస్లో డిస్కషన్స్, ఒక్కొక్కరి క్యాలిక్యులేషన్స్ సూపర్ అంటే సూపర్. అసలు లైవ్ చూసిన వాళ్ళకే మాత్రమే అర్థమవుతుంది అన్నమాట. బర్నీ గారు ఎలిమినేషన్ తర్వాత లైవ్లో కొన్ని డిస్కషన్స్ జరుగుతాయి. సో ఏంటంటే కూర్చోబెట్టి తనూజ గారు, మాధురి గారు, కళ్యాణ్ ముగ్గురు కూర్చుంటారు. కూర్చొని కళ్యాణ్ మాధురి గారికి అంటారు, ఆవిడ అన్నది రమ్య గారు అంటే ఒక అర్థం ఉందండి, మీరు అలా అనడం నాకు ఆశ్చర్యంగా ఉంది. అలా ఎలా అంటారు? తనూజ నాకు ఒక గైడెన్స్ కింద అలా వచ్చినప్పుడు నాకు ఏ షూ వేసుకోవాలో తెలియదు, ఏ టాస్క్ ఏం వేసుకోవాలో తెలియదు, లేస్లు కట్టడం కానీ అట్లా ప్రతి దాంట్లో ఒక గైడెన్స్కి ఒక మంచి ఫ్రెండ్గా హెల్ప్ చేస్తుంది. ప్రియా వెళ్ళిపోయిన తర్వాత, శ్రీజ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాతో ఒక మంచి సపోర్టివ్గా ఉంది. అసలు మీరు అలా ఎలా అంటారండి అని అంటే మాధురి గారు కవర్ చేసుకుంటారు. బయట ఉన్నప్పుడు నాకు చూపించిన దాన్ని బట్టి నేను మాట్లాడాను, కానీ లోనికి వచ్చాక నాకు తెలిసింది అని అంటారు అన్నమాట. తనుజ అయితే మాధురి గారితో అంటది, ఏదైనా సరే ఈసారి నామినేషన్స్లో రమ్యకి ఇచ్చి పడేస్తా, మామూలుగా ఉండదు, నేనేంటో చూపిస్తా అని చెప్పి మంగమ్మ శపథం చేస్తారనమాట. సో ఇది డిస్కషన్ జరుగుతుంది. ఆవిడ అనుకున్నట్టే ఈరోజు నామినేషన్లో ఇచ్చి పడేశారనమాట. తనూజ గారికి విజిల్ ఒకటి కాదు, నాకు విజిల్ రాదు కాబట్టి సరిపోయింది. ఆవిడ మాట్లాడిన మాట ప్రతి ఒక్కటి ఎంత క్లారిటీ ఆఫ్ థాట్ కనిపిస్తుందంటే అబ్బా సూపర్ అంటే సూపర్ అసలు. అండ్ ఆవిడ ఇచ్చి పడేసిన విధానం, ఒక మాట తొల్లకుండా ప్రతి మాట ఆవిడ చెప్పాలనుకునేది యాజ్ ఇట్ ఈస్ కన్వే చేసిన విధానం ఏదైతే ఉందో అది హ్యాట్స్ ఆఫ్. అసలు ఒక అమ్మాయిగా తన కోసం తను స్టాండ్ తీసుకుంటూ కళ్యాణ్ కోసం కూడా స్టాండ్ తీసుకుంటుంది. ఇంకా కళ్యాణ్ కూడా అంతలా చేయలేదని చెప్పాలి. ఆ స్టాండ్ విషయంలో అయితే ఎందుకో కళ్యాణ్ అంత కాకుండా నాకు కనిపిస్తాడు. ఎందుకంటే తనుజతో పోలిస్తే అసలు ఇంత నేషనల్ టెలివిజన్లో ఆవిడకి నామినేషన్ అవుతున్నప్పుడు ఆవిడ గట్స్, చెప్పిన మాట, చెప్పిన విధానం ఎంత బాగుందంటే ఈ మాట కూడా అంటారు, నాదొక కెరియర్ ఉంది, నా కెరియర్ని మీద మచ్చ కింద పడుతుంది, ఒక ఆడపిల్లగా కూడా చూడకుండా రమ్య అలా ఎలా మాట్లాడతారు అని. ఏదైనప్పటికీ కూడా రమ్య మోక్ష అట్లాంటి స్టేట్మెంట్ పాస్ చేయడం రాంగ్. అది కళ్యాణ్ క్యారెక్టర్ అసాసినేషన్ చేసినప్పటికీ, తనుజాన్ అన్నప్పటికీ కూడా రెండు రాంగ్. ఎవరిని కూడా అట్లా చెయ్యకూడదు, గేమ్ పరంగానే చూడాలి అనేది నా పర్స్పెక్టివ్ అనమాట. సో ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్కి వెళ్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్కి ఏంటంటే ఇట్లా బెలూన్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇంట్లోని బెలూన్స్ అన్నీ ఉంటే వీళ్ళు చూస్తారు ఏదో జరగబోతుంది, ఏదో టాస్క్ పెట్టబోతున్నారు అని అనుకుంటారు. సో బిగ్ బాస్ ఒక టాస్క్ వేస్తారనమాట. ఏ టాస్క్ అంటే టాస్క్ అని చెప్పను, ఒక 2 పిల్స్ పెడతారు. ఫస్ట్ గౌరవ్కి, సుమన్ శెట్టి గారికి ఏంటంటే ఒక పిల్ ఒకరు వచ్చి ఒక పిల్, ఇంకొకరు వచ్చి ఇంకో పిల్ తీసుకోవాలి అంటారు. మొత్తానికి సుమన్ శెట్టి గారు రెడ్ పిల్ తీసుకుంటారు, గౌరవ్ బ్లూ పిల్ తీసుకుంటారు. దాన్ని బట్టి ఇద్దరిని ఎంచుకోవాలని అంటే అందులోని గౌరవ్కి ఎలాంటిది వస్తుంది అంటే నామినేట్ అయిన వాళ్ళు ఒకరిని సేవ్ చేయాలి అని. సుమన్ శెట్టి గారికి ఏంటంటే ఈసారి అతన్ని సేవ్ అవ్వాలి అని. బిగ్ బాస్ పిలిచి ఆయేషాకి అండ్ ఇమాన్యువల్కి ఒక టాస్క్ ఇవ్వడం జరుగుద్ది అనమాట. అదేంటంటే బెలూన్స్ పేలుస్తూ ఉండాలి, అందులో ఏం చీట్లు వస్తే ఆ చీట్లు బట్టి వీళ్ళు నామినేట్ చేయాలి. అయితే ఆయేషాకి 3 వస్తాయి అన్నమాట. ఒకటి డైరెక్ట్ నామినేట్, ఇంకోటి ఇద్దరికి ఇవ్వచ్చు. సో అయితే ఆవిడ ఫస్ట్ ఒకటేమో సాయికి ఇస్తారు, ఇంకోటి ఎవరు అడగలేదని చెప్పి ఆవిడ దగ్గర ఉంచుకుంటారు. కానీ వచ్చి సంజన అడుగుద్ది, ఎల్లు నీ కొడుకు దగ్గరికి వెళ్ళని ఈవిడ అంటారనమాట. కానీ తర్వాత అది చూపించరు. సో ఆయేషా అయితే ఈ డైరెక్ట్ నామినేషన్ రీతున్ చేస్తారు, ఒకటేమో సాయికి ఇస్తారు, ఇంకొకటేమో ఈవిడికి ఇస్తారు, సంజన గారికి. ఇమాన్యువల్ ఏంటంటే ఎవరు నామినేట్ చేయబోతున్నారు అంటే ఇప్పుడు ఇమాన్యువల్ ఒక చీట్ ఇవ్వాలంటే ఆయన అనుకున్న వ్యక్తులు, నామినేట్ చేయాలనుకున్న వ్యక్తులు ఉంటే వీళ్ళు నామినేట్ చేయబోతున్నారని తెలుసుకొని గమనించుకొని ఇస్తాడనమాట. అయితే 2 రీతుకి ఇస్తారు, ఒకటి కళ్యాణ్కి ఇస్తాడు, ఒకటి తనూజాకి ఇస్తాడనమాట, ఇంకొకటి తను డైరెక్ట్ నామినేషన్ ఉంచుకుంటాను అని చెప్తాడనమాట. అసలు దివ్యకి కూడా ఇస్తారు, దివ్యకి ఇస్తాడనమాట. ఇంకొకటి ఉంచుకుంటాను అంటాడు. 5 వచ్చి ఉంటాయి ఆయన దగ్గరికి నాకు తెలిసి. అయితే ఈ మొత్తంలో ఇమాన్యువల్ సేఫ్ గేమ్ ఆడాడండి ఈ వారం నామినేషన్ నుంచి. ఎందుకంటే తనకి ఛాన్స్ ఉంది, తను డైరెక్ట్ నామినేట్ చేయొచ్చు, గేమ్ని టర్న్ ఓవర్ చేయొచ్చు. కానీ తను పాయింట్ అవుట్ అవ్వకూడదని తను ఎవరైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వీళ్ళ త్రూ వాళ్ళని నామినేట్ చేయించారు చూడండి. అదైతే అసలు చాలా పీక్స్కి గేమర్. ఇమాన్యువల్ ఈజ్ గేమర్. ఈ రోజు వరకు కూడా ఆయన ఒక రకంగా
ఒక మంచి షీల్డ్ వేసుకున్నారు. ఈ రోజు నుంచి బయట పెట్టారు, గేమ్ని ఇప్పుడు ఆడిస్తున్నారు, అందరూ చూస్తారు. ఇమాన్యుయల్ ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా నమ్మాల్సిన మాట, హీఈస్ ఎ గేమర్. అండ్ ఆయన గేమ్ ఇప్పుడు ఎప్పటి నుంచో ఆడిస్తున్నాడు. అది క్యాలిక్యులేషన్స్ అన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి. పర్సనల్గా నాకు కూడా ఇమాన్యుయల్ గారే అసలు చాలా బాగా నచ్చారు. బట్ ఈ రోజైతే ఆయన సేఫ్ గేమ్ ఆడారు, అది అస్సలు నాకు నచ్చలేదు. అదైతే నేను కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఆయన చేతిలో పవర్ ఉండి నామినేట్ చేయొచ్చు అని తెలిసినప్పుడు ఆయన నామినేట్ చేయలేరు, విచ్ ఈస్ నాట్ రైట్ కదా. సో అదనమాట. ఇక ట్విస్ట్ చెప్తాను, 1 by 1 పాయింట్ చెప్తాను. ఎవరి తర్వాత ఎవరు వేసారు అనేది నేను చెప్పట్లే. నేను చెప్పాలనుకున్న ప్రయారిటీ బట్టి యాజ్ పర్ లైవ్ అండ్ ఎపిసోడ్స్ చూసిన దాన్ని బట్టి నేను చెప్తున్నా. సో ఫస్ట్ థింగ్, అయేషా వెళ్ళి రీతుకి నామినేట్ చేస్తారు. నీకు ఓవర్ యాక్షన్ ఎక్కువ, నువ్వు నాకు నచ్చట్లే, నువ్వు లవ్లు ఆడడానికే వచ్చావు అని. అసలు ఆవిడ ఎంత హైప్ ఉంటారంటే ఆవిడ వినదు, పట్టించుకోదు, ఆవిడ మాటే ఇది అన్నట్టు ఉంటారు. ఆవిడ ఒకరి గురించి ఒకటి పెట్టుకుంటే అందులోనే ఉంటారు అనేది 100% ప్రూవ్ అయింది. ఒప్పుకుంటా, రీతు గారు డెమోన్తో ఉండే స్టోరీ అవనియండి, బయటకు వచ్చేది అవని ఉంది. ఫస్ట్ వీక్ అదే నామినేట్ చేసి, ఈ వారం అదే నామినేట్ చేసి, అబ్బా చిరాకేసింది అసలు అయేషా గారిది అయితే. అంటే రీతు తప్ప ఇంకా ఫస్ట్ తనుజ టార్గెట్ అన్నారు. మరి ఎందుకు తనుజతో క్యాలిక్యులేషన్ మార్చుకుందో అది ఆవిడకే తెలియాలి. ఎందుకంటే అయేషా ఎంత హైప్ అంటే మొన్న. సో అయితే అయేషాకి మొన్న హైపర్ ఆది వచ్చి రివ్యూ ఇస్తారు కదా, పొటెన్షియల్ లేదు, ఇండివిజువాలిటీ లేదు, ఎమోషనల్ బ్యాలెన్స్ లేదు అని. అసలు నన్ను ఎలా అంటారు, నేను వెళ్ళిపోతాను, ఇలా అనిపించుకోవడానికి రాలేదు అని చెప్పేసి అంటారంట. సో ఆ పాయింట్ కూడా మాట్లాడడం జరిగింది. అసలు అయేషా ఒకరికి చెప్పినప్పుడు అవతల వాళ్ళు ఎలా తీసుకుంటారో అనే ఎక్స్పెక్టేషన్ ఉంటుందో ఈవిడికి కూడా అలానే ఉంచుకోవాలి కదా. అంటే ఒకరు నాకు చెప్పినప్పుడు నేను కూడా వినాలి, తీసుకోవాలి అని అదేమీ లేదనమాట. ప్రతిదీ స్పోర్టివ్ తీసుకున్న నేచర్ లేదు, ప్రతి దానికి హైపర్ అయిపోతారు. చెప్పిన పాయింట్ తిప్పిందే కొట్టి చెప్తారు, ఎల్లవే అది ఇది అని మాట్లాడతారు. అసలు చాలా ఇర్రెస్పెక్ట్ఫుల్గా, ఆవిడకి నచ్చలేదంటే వాళ్ళతో ఇర్రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు అని అయితే నాకు అనిపించింది అనమాట. అసలు తనుజ గారు కూడా టార్గెట్ ఆవిడికి. కానీ ఇప్పుడు మొన్న జరిగిన డిస్కషన్స్కో క్యాలిక్యులేషన్ మారిందో తెలియదు, తనుజ గారితో ఇప్పుడు బాగుంటున్నారు. తనుజ గారు కూడా వెళ్ళి అయేషాతో బాగానే ఉంటున్నారు. చెప్పింది కొంచెం కూల్ అయింది వాళ్ళిద్దరి మధ్యన అని చెప్పాలి. అండ్ తనుజ కూడా ముందు నుంచి వాళ్ళతో గొడవ పెట్టుకునే నేచర్ కాదనమాట. సో మొత్తానికి రీతుకి అయేషాకి అయితే గట్టిగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఏమంటారు హోరాహోరీగా వెళ్ళిందని చెప్పాలి. రీతు అంటారు, నేను లవ్లు ఆడడం నువ్వు చూసావా, నేను లవ్ చేస్తున్నాను నీకు చెప్పేనా, నువ్వు అలా ఎలా అంటావు అని చెప్పి పాయింట్ అవుట్ చేస్తారనమాట. కానీ ఆవిడ రీతు ఏం చెప్పినా వినడానికైతే రెడీగా ఉండరు. ఎందుకంటే ఎక్కడా కూడా రీతు నేను లవ్ చేస్తాను చెప్పకపోయినప్పటికీ కూడా ఇచ్చే కంటెంట్ అలా ఉంది కాబట్టి రీతు కూడా అలా నేను చెప్పలేదు కదా అని చెప్పేసి ఎంత ప్రొజెక్ట్ చేసుకున్నప్పటికీ కూడా అది అట్లానే ప్రొజెక్ట్ అవుతుంది అనమాట బయటికి. సో అయేష్ అయితే ఆవిడ అనుకున్న పాయింట్ మీద వేశారు. కానీ ఇంకేదైనా చెప్పు ఉండాల్సింది, ఇంకా చాలా మంది ఉన్నారు, ఆవిడ ఏం అబ్జర్వ్ చేశారు ఏంటి అనేది బయటికి తీసుకురావాల్సింది. అదైతే జరగలేదన్నమాట. చెప్పుంటే ఇంకా బాగా వెళ్ళుండేది, అదైతే అసలు ఎక్కడా జరగలేదు. సో ఇక్కడతో అయేషా పాయింట్ అవుతుంది. దివ్య గారు వస్తారు, శ్రీనివాస్ సాయి గారికి వేస్తారు. శ్రీనివాస్ సాయిని అంటారు, నువ్వు చెప్పేది వినాలి అని అంటారు. అది ఒక నార్మల్ డిస్కషన్. కొంచెం శ్రీనివాస్ సాయి ఎందుకో అగ్రెసివ్గా అడ్రస్ చేసిన అని అట్లు అనిపించినప్పటికీ కూడా ఓకే అని చెప్పి వింటారనమాట. ఇంకా అక్కడితో కన్వర్షన్ క్లోజ్ అవుతుంది. ఒప్పుకోవట్లేదు అన్న పర్స్పెక్టివ్లోనే మాట్లాడతాడు అతను కూడా. సో ఇంకా దాని తర్వాత నెక్స్ట్ నామినేషన్ ఏంటంటే రీతుకి వస్తుంది. రీతు ఇప్పుడు అయేషాని వేస్తుంది, నువ్వు చెప్పింది వినడానికి రెడీగా లేవు, ఇందాక అనుకున్న పాయింట్స్ యాజ్ ఇట్ ఈజ్ అటు ఇటు తిప్పి మాట్లాడుతుంది అనమాట. లాస్ట్లో ఎట్లా అంటే వెళ్ళవే అంటే నువ్వే నోర్మి అని చెప్పి రీతు గారు కూడా కొంచెం మాట వదులుతారు. కానీ రీతు ఇంకా ఎట్లా అంటే లైవ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది, అంతసేపు నాన్ స్టాప్ అరుస్తూ నువ్వు ఇలాగా నువ్వు అలాగా నువ్వు ఈ కంటెంట్ ఇవ్వడానికే వచ్చావు అని చెప్పి ఇచ్చేస్తూ ఉంటారు. అసలు అయేషాని నామినేట్ చేసినప్పుడు రీతు ఈ పాయింట్ కూడా అంటారు, లైక్ నేను స్ట్రాంగ్ అందుకే నీతో ఆడలేను, నువ్వు ఇలాగా అలాగా అంటే అయేషా ఒప్పుకోదు, నేను స్ట్రాంగ్ అనే అనలేదు అని అంటే. బట్ ఆవిడ అన్నది ఆ టాస్క్లో తెలుస్తుంది, నేను నిన్ను సెలెక్ట్ చేయను అంటే కెప్టెన్ కంటెండర్స్ కింద ఓజీస్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు ఎవరు అని అంటే చెప్తారనమాట. అయితే అక్కడ ఆవిడ అంటేది స్ట్రాటజీ ఉంటావు, నీతో నేను తగిలించుకోలేను, నువ్వు ఏమైనా అనుకో, నువ్వు స్ట్రాంగే అలానే అనుకో అని చెప్పేసి అనేసి వెళ్ళిపోతుంది ఈవిడ. కానీ ఆవిడ అన్నది ఆ మాటను కూడా ఆవిడ అగ్రీ చేయరనమాట. అంటే ఆవిడ ఒక హైప్ మోడ్లోకి వచ్చేస్తే అది ఏదైనా సరే ఆవిడ అగ్రీ చేయడం అనేది అయితే అర్థమైపోయింది. అట్లా వాళ్ళిద్దరి మధ్యన కూడా చాలాసేపు హీటెడ్ ఆర్గ్యుమెంట్ వెళ్తుంది. తర్వాత రమ్య మోక్ష గారు ఇప్పుడండి అసలైన స్టోరీ.
రమ్య మోక్ష నామినేషన్ అయితే ఎంత ఇన్వాలిడ్ అంటే అసలు, అంటే ఆవిడ పాయింట్ చెప్తుంది తనుజతో. ఇన్వాలిడ్ అని చెప్పను కానీ ఆవిడ అబ్జర్వేషన్ అని చెప్తాను. తనుజతో అంటే నీకు నచ్చలేని వాళ్ళతో కూడా నువ్వు వెళ్ళి నామినేట్ చేసి ఇట్లా వెళ్ళి హక్ చేసుకొని ఉండి వస్తావు, నేనైతే అట్లా ఉండలేను, నువ్వు ఫేక్ పిల్లవి, నువ్వు జెలస్ పిల్లవి, నేను నీలా కాదు అని చెప్పి చాలానే కామెంట్స్ పాస్ చేస్తారనమాట. కానీ తనుజ ఆవిడ మెచ్యూరిటీ ఆఫ్ థాట్ కానీ మెచ్యూరిటీ ఆఫ్ ది వే గివింగ్ ఆన్సర్ కానీ అది చాలా బాగా చూపించారు. అండ్ ఏదైతే తనుజ గారు ఆ వీడియో చూపించారు కదా, రమ్య నేను తనుజని కూర్చోబెట్టి నాగార్జున గారు వీడియో చూపించారు కదా, సో దానికి ఆన్సర్ ఈ నామినేషన్లు ఇచ్చిందనమాట. ఆ భరణి గారు వెళ్ళిపోయిన నైట్ కూడా అంటది, రమ్యకి మాత్రం నేను ఈసారి నామినేషన్లో ఇచ్చి పడేయకపోతే నా పేరు తనుజే కాదన్నట్టు సమాధానం చేశారు కాబట్టి అట్లని ఇచ్చి పడేశారు. పాయింట్ టు పాయింట్ మాట్లాడాలంటే నేను 4 పాయింట్లు మాట్లాడతా. ఆవిడ మాట్లాడిన దాంట్లో హైలైట్ ఆఫ్ ది థింగ్ ఏంటంటే ఆవిడ చేసిన ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ చాష్లు కానీ భలే అనిపించే. తనుజకి విజిల్ లేపచ్చు అనమాట. 2 చేతులు కలిస్తే చప్పట్లు కదా, ఇదిగో వినండి అని చెప్పి మాధురికి కూడా ఇండైరెక్ట్గా ఇచ్చినట్టే అనిపించింది, నాట్ ఓన్లీ టు రమ్య మోక్ష. తర్వాత విజిల్ వేయడం అవనియండి, తర్వాత వెళ్ళి కళ్యాణ్కి వెళ్ళి చెయ్యి వేరా, ఇట్లా ప్యాంపర్ చేయరా, క్యూట్ రా అని చెప్పి వెళ్ళడం. అసలు రమ్య మోక్ష అయితే ఎందుకురా కెలుక్కున్నా అన్న రేంజ్లోని చూపించింది అనమాట. నాకు తెలిసి అయితే ఈ వారం తనుజ గ్రాఫ్ గత 2 వీక్స్గా పెరుగుతుంది, ఇప్పుడు ఇంకా ఓ రేంజ్లో పెరిగి ఉంటుంది. కానీ ఊరికినే బయట అందరూ డిఫేమ్ చేస్తున్నారు తనుజ ఎలాగా అలాగని, అస్సలు కానే కాదు. నాకైతే తనుజ వాట్ షీ డిడ్ ఈజ్ పర్ఫెక్ట్లీ రైట్ అనిపించింది. ఆవిడ ఏం మాట్లాడాలనుకుంటే ఆవిడ మాట్లాడి ఇచ్చి పడేసింది అనిపించింది. అది రమ్య మోక్ష గారు తనుజ నామినేషన్ అయినా, తనుజ రమ్య మోక్ష నామినేషన్ అయినా సరే సూపర్ అంటే సూపర్, అసలు వేరే లెవెల్లో వెళ్ళిందని చెప్పచ్చు. అసలు అంటే క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది ఆవిడకి, ఏం చెప్పాలనుకుంటున్నాను, ఏమి ఇద్దాం అనుకుంటున్నాను, లెఫ్ట్ రైట్ ఇచ్చి పడేసింది. దువ్వాడు మాధురి గారు అయితే ఇట్లా షాక్ అయిపోయాడు, విజిల్ అయ్యగానే అమ్మో ఏంది ఇది గట్టిగా వేసారుగా అని అందరు ఇట్లా చూశారు. తనుజ అసలు ఎక్కడ తగ్గలేదనమాట నామినేషన్లో. ఇది తనుజ. అయితే నేను తనుజ ఎందుకంటే ఎక్కువ హైలైట్, అందరూ కూడా డెఫినెట్లీ వావ్ అన్నట్టే నేను స్టార్టింగ్ వీడియోలో చాలాసేపు చెప్పాను, ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను. ఈ వారం అందరు నామినేషన్లో కంట ఎక్స్ట్రాడినరీ నామినేషన్ పాయింట్స్ కానీ ఇచ్చి పడేసిన విధానం అవనియండి, ఆ జెస్చర్స్ అవనియండి, తనుజ గారి టాప్ అని నేను చెప్తా. అండ్ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే కళ్యాణ్ గారు ఒక ఆడపిల్ల అయ్యుండి ఆవిడ అంతలాగా ఆవిడకి స్టాండ్ తీసుకొని ఈయనకి లడ్డు తినిపిస్తున్నప్పుడు మనం ఇట్లా ఉందాంరా, ఎవరి గురించి నువ్వు మారాల్సిన అవసరం లేదని అంత చెప్పిన అమ్మాయికి ఇమాన్యువల్ దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ తనుజ నామినేట్ చేస్తానని చెప్తాడంట, అందుకు ఇమాన్యువల్ కార్డు ఇస్తాడంట. అసలు అది విన్నాక నాకు ఫ్యూజ్ లేడిపోయి, ఎందుకంటే కళ్యాణ్ వచ్చి సంజనకి నామినేట్ చేస్తారు, ఇమాన్యువల్ షాక్ అవుతాడు అనమాట, అదేంటి అది నాకు చెప్పింది ఏంటి ఇక్కడ జరుగుతుంది ఏంటి అని. అసలు టూ మచ్ అన్నట్లు ఇమాన్యువల్కి అంతే కదా, అంటే నువ్వు బ్యాక్ స్టాప్ చేసావు, నువ్వు మోసం చేసావు, నమ్మకం పోయినట్టు అన్నట్టు మాట్లాడతాడు. కానీ ఇమాన్యువల్ తనుజ విషయంలో ఆ రేంజ్లో తిరుగుబాటు చూపిస్తాడు, నాకు అప్పుడే అర్థమైంది. సో అక్కడ ఒక హీటెడ్ ఆర్గ్యుమెంటే వెళ్తుంది, కానీ పాపం తనుజ కూడా ఇంకేం మాట్లాడదు, ఏం మాట్లాడుతుంది, దెబ్బ మీద దెబ్బ తగిలినట్టు అనిపించింది నాకైతే. కళ్యాణ్ అయితే అసలు అలా చేసి ఉండకూడదు. సో సంజన వెళ్ళి ఊరికే నామినేట్ చేయని చెప్పి దివ్యాని ఓన్లీ ఫర్ సేక్ ఆఫ్ నామినేషన్ అండి. సంజన నామినేషన్ అయితే ఇన్వాలిడ్ అని చెప్తాను నేను. ఊరికి ఏ పాయింట్ లేకుండా నామినేషన్లో ఉండాలని, ఎందుకంటే రాము అనుకుంది ఆవిడ, రాము ఎలాగో నామినేట్ అయిపోయాడు కాబట్టి ఇంకెవరు లేకపోతే ఊరుకోవాలి, కానీ తీసుకెళ్ళి దివ్యకి వేసింది. రీతు వెళ్ళి రాముకి వేస్తుంది అనమాట. రీతుకి 2 కార్డ్స్ వస్తాయి కదా, ఒకటి అయోషాకి వేస్తారు, ఇంకోటి రాముకి వేస్తారు. రాముకి ఏంటంటే నువ్వు నాకు ఎక్కడా కనిపించట్లేదంటే అయితే మరి కళ్ళు చెక్ చేయించుకుంటారు. అసలు మామూలు ఎటకారం కాదు, అది ఇద్దరి కన్వర్జేషన్ ఒక రేంజ్లో ఎటకారం. మనకి చూపించిన ఎపిసోడ్లో సగమే చూపించారు, లైవ్ వెళ్ళి చూసినప్పుడు అర్థమవుతుంది. పాయింట్ టు పాయింట్ హీటర్ అసలు నేను ఆడుతున్నాను, నువ్వే ఆడట్లేదు, సంచాలక కింద కూడా నువ్వు చేసిన తప్పు ఒప్పుకోవు అనుకొని మళ్ళీ రీతు అదే లాగింది. నిజంగా బిగ్ బాస్ మాత్రం ఈ రూల్ పెట్టాలబ్బా, నామినేషన్స్లో ఆల్రెడీ అయిపోయిన పాయింట్స్ని కానీ ఆల్రెడీ నామినేట్ చేసిన ఆ టాపిక్ని కానీ నెక్స్ట్ నామినేషన్లో తీసుకురాకూడదు అని చెప్పాలి. అసలు అది పెట్టకపోతే వీళ్ళు లాస్ట్ వీక్ వరకు కూడా ఇట్లా వేస్తూనే ఉంటారేమో. సంథింగ్ వ్యాలిడ్ అన్న పాయింట్ తీసుకొచ్చి ఉంటే బాగుండేది. రాము లేరు, అగ్రి, రీతు చెప్పిన ఈ పాయింట్ అయితే రైట్. 2 వీక్స్ నుంచి అయితే రాము గారి గేమ్ కనిపించట్లేదు, ఎక్కడ ముచ్చట్లు అక్కడ ముచ్చట్లు, ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు, వీళ్ళని అనడం వాళ్ళని అనడం అదే కనిపిస్తుంది. ఫ్రాంక్లీ స్పీకింగ్ వాట్ రీతు టోల్ ఈజ్ రైట్, బట్ తర్వాత మాట్లాడిన పాయింట్
సంచాలక్, మళ్ళీ ఆ ఫ్లాప్ సంచాలక్ టాపిక్కే. అక్కడ రీతు కూడా తప్పు చేసింది. ఇప్పటికీ ఆ విషయాన్ని రీతు ఒప్పుకోవట్లేదు. బికాస్ ఆఫ్ రీతు గేమ్, సంజన గేమ్ వాళ్ళది కూడా ఫౌల్ అని చేసి ఏకంగా ఆపేశారు. ఆ విషయాన్ని కూడా ఆవిడ అగ్రీ చేయరు. ఇంకా రీతు గారు కూడా ఒక రకంగా ఎలా అంటే నేను మోనార్కి అన్న టైప్లో వెళ్ళిపోతారు ఒక పాయింట్ ఆఫ్ టైంలో. అక్కడితో నామినేషన్స్ ఎండ్ అవుతాయి. సో నైట్ వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటారు. అప్పుడు కూర్చోబెట్టి తనూజ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు మాధురి గారు కూడా ఉంటారు. అసలు నువ్వు ఎందుకు నామినేట్ చేద్దాం అనుకున్నా, ఏదో డిస్కషన్ అట్లా వెళ్తే కళ్యాణ్ ఒక మాట అంటాడనమాట, ఏదైనా సరే నా టాపిక్ మాట్లాడుతున్నాను కదా, నా త్రూ అయినా సరే నువ్వు మాట్లాడద్దు అన్నాను కదా అని అంటాడు. అసలు పాపం తనూజ పరిస్థితి అసలు నిజంగా భరణి గారు లేని లోటు తెలిసింది అనిపించింది. భరణి గారు కానీ ఉండుంటే ఈరోజు హౌస్లో వేరే లెవెల్లో ఉండేది. అంటే అట్లీస్ట్ వెళ్ళి మాట్లాడుండేవారు. వేరే లెవెల్లో అంటే నా ఉద్దేశం ఏదో కొట్టేస్తానను కుమ్మేస్తానని కాదు, ఇట్లా వెళ్ళి మాట్లాడి ఉండేవారు. ఆవిడకైతే ఆ బ్యాక్ బోన్ అయితే అది భరణి గారిది నాకు లేనిది కనిపిస్తుంది అనమాట. కళ్యాణ్ అసలు తెలియని తనమో అది తెలిసిన తనమో ఇమాన్యువల్ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడో తెలియదు, కానీ ఎక్కడో నాకు గట్టిగా కొడుతుంది కళ్యాణ్ ఇమాన్యువల్ మాటకైతే ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడని. లేదా అందరూ కలిపి తనూజ కళ్యాణ్ అన్న మాటకి ఇట్లా వస్తుంది కదా, ఎందుకు ఇంకా పెద్దది చేయడం, అందుకు మాట్లాడుతుంటాడో తెలియదు, కానీ ఆ అమ్మాయి ఆ రేంజ్ స్టాండ్ తీసుకొని నీది నాది ఇద్దరిది అంటున్నారు కదా, నాది కూడా వస్తుంది కదా, నేను ఎలా మాట్లాడకుండా ఉంటే అయినా మాట్లాడుద్ది అంటాడు. చాలా బాధ అనిపించింది. నేనైతే డిసప్పాయింటెడ్ విత్ కళ్యాణ్స్ వర్డ్స్ అని చెప్పాలి. యాజ్ ఏమంటారు, యాజ్ రివ్యూవర్గా కళ్యాణ్ అలా మాట్లాడడం నాకు ఆశ్చర్యం వేసింది, బాధ కూడా అనిపించింది అని చెప్పాలి. రకరకాల థాట్స్ కూడా రన్ అయ్యాయి. అసలు ఏంది అబ్బాయి, ఈయన మాట్లాడట్లేదు, మాట్లాడిన అమ్మాయిని ఇట్లా అంటున్నాడు, ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఈ అబ్బాయి అయితే మాట్లాడిన విధానం అయితే అది కాదు. ఈ మొత్తం గ్రాఫ్లో అండి దువ్వాడ మాధురి గారు ఎందుకో డౌన్ అయ్యారు. ఆవిడకి అర్థమైంది ఎవరిని ఎంతవరకు ఏం మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది ఆవిడకి సీన్ అర్థమైపోయింది అనిపించింది. సో దువ్వాడ మాధురి గారు అయితే అట్ ప్రెసెంట్ కామ్ అయ్యారు. సో గౌరవ్కి ఒక పవర్ ఉంది, నేను మధ్యలో స్కిప్ చేశానండి థాట్స్ ఫ్లో అయ్యేసరికి. గౌరవ్కి ఒక పవర్ ఉంది, హీ కెన్ సేవ్ 1 person, అయేషాని సేవ్ చేస్తారు. ఇది కూడా ఇమాన్యువల్ మాట్లాడి స్కెచ్ చేసింది అన్నట్టు నాకు అనిపించింది లైవ్లో చూసినప్పుడు. సో ఇమాన్యువల్ అయితే మంచి గేమ్ ఆడిస్తున్నారు అండ్ గేమ్ ఆడుతున్నాడు. చూడాలి ఇది ఎంతవరకు వెళ్తుంది. ఇప్పటికొచ్చి ఓటింగ్స్లో కూడా ఇమాన్యువల్ రాలేదు. ఇదైతే ఒక రకంగా అన్సేఫ్ కింద కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఇమాన్యువల్కి. ఇట్లా వెళ్తే మాత్రం ఎవరు విన్నర్ అవుతారా అనేది నాకైతే ఫుల్ చూడాలని ఉంది. ఈ గేమ్స్ గట్టిగా హాట్గా టర్న్ అవుతున్నాయి, ప్రతి ఒక్కరి క్యాలిక్యులేషన్స్ కూడా మారుతున్నాయి. చూడాలి నెక్స్ట్ ఎలా వెళ్తారో. మీరు ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరికి ఓటింగ్స్ రావట్లేదు అనుకుంటున్నారో కామెంట్ డౌన్ చేయండి. అండ్ అయేషా మీద, తనూజ మీద, రీతు గారి మీద మీ ఒపీనియన్స్ అండ్ మోస్ట్లీ కళ్యాణ్ గురించి, ఇమాన్యువల్ గురించి కూడా ఏమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ డౌన్ చేయండి. నా రివ్యూ మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.